పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్కారం, నేను గీతాంజలి. మీకోసం నేను వచ్చేసాను రామేశ్వరం. రామేశ్వరంలో సుమన్ టీవీ. రామేశ్వరం ఎంత చక్కటి ప్రదేశం అండి. ఎన్నో జన్మల పుణ్యఫలం. స్వయంగా శ్రీరాములు వారు ప్రతిష్ఠించినటువంటి ఆ శివయ్యని దర్శించుకోవటం అనేది. రామనాథ స్వామిగా ఇక్కడ ఆ శివయ్య కొలువై ఉన్నారు. జ్యోతిర్లింగం కూడా. దాంతోపాటుగా రామాయణానికి సంబంధించి కీలక ఘట్టాలు జరిగినటువంటి ప్రదేశం కూడా ఇదేనండి. రామసేతు నిర్మాణం కావచ్చు, మనం అక్కడ చూడొచ్చు ధనుష్కోటి దగ్గర. అలాగే రామేశ్వరం అంతా కూడా ఇది ఒక ద్వీపం కాబట్టి మొత్తం సముద్రమే చుట్టుముట్టు ఉంటుంది. ఇందులోనూ చూడదగ్గ ప్రదేశాలు, తీర్థాలు చాలా ఉంటాయి. అంటే దైవికంగా అలా మనం చూసినా కూడా ఇంకొన్ని విజిటింగ్ ప్లేసెస్ అంటూ ఉంటాయి కదా, మోస్ట్ ఇంపార్టెంట్ విజిటింగ్ ప్లేసెస్. అందులో హార్బర్ కూడా ఒకటండి, ఫిషింగ్ హార్బర్. తంగచ్చి మాదం ఫిషింగ్ హార్బర్ అంటారు రామేశ్వరంలో. ఇగో ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను. అగోండి వేటకు వెళ్తున్నారు చూసారా వాళ్ళు, చేపల వేటకి. చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ, చిన్న పెద్దవి. ఇగో ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఈ బోటు. ఇదేంటంటే వన్ డేలో వెళ్ళి నైట్ కల్లా వచ్చేస్తారనమాట. లేకపోతే ఈ టైంకి వెళ్ళి రాత్రి అంతా ఉండి వేట చేసిన తర్వాత కొన్ని చేపలు దొరికాక వాటిని ఎర్లీ మార్నింగ్ తీసుకొస్తారు. మార్నింగ్ టైంలో చూడాలి అసలు ఈ హార్బర్ ఉంటుందండి. హడావిడిగా ఎక్కడికక్కడ వెహికల్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఉంచినది కూడా మధ్యలో ఇలా బ్రిడ్జ్ లాగా వేశారు. అక్కడ దాకా ఉంది, టీ షేప్లో మనకు కనిపిస్తుంది. మీ కంప్లీట్ డ్రోన్ లుక్ నేను చూపిస్తాను ఎలా ఉంటుందో. డ్రోన్ విజువల్ ఇలా టీ షేప్లో ఉంటుందన్నమాట. వచ్చిన ఆ బోట్స్, ఒక బోట్ వస్తుంది, అలా ఆ బోట్స్ అన్నీ వచ్చి ఇక్కడ ఏంటంటే ఫిషెస్ అన్నీ ఇక్కడ దించేస్తాయి. ఇక్కడ ట్రక్కులు, పెద్ద పెద్దవి లారీలు లాంటివి వచ్చి అవన్నీ ఎక్కించుకుని బయటకు అలా తీసుకెళ్ళిపోతారనమాట. ఏరియానే అసలు భలే ఉంది. ఇల్లులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇల్లులే ఉన్నాయి. చాలా వరకు చేపల వేటకు వెళ్ళి అదే జీవనాధారంగా బతికే కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయండి ఇక్కడ రామేశ్వరంలో. దాదాపుగా వాళ్ళే ఉంటారు ఇక్కడ. వాళ్ళు చాలా చక్కగా వేటకు వెళ్తారు. దాంతోపాటుగా కొన్ని అంటే తరతరాలుగా వాటి మీద ఆధారపడిపోయి ఉన్నారనమాట. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద వలలు ఉన్నాయి. రామేశ్వరం అంతా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అంటే మీకు ఓపిక ఉండి మేము ఒక 2-3 రోజులు ఇక్కడ స్పెండ్ చేద్దామని వస్తున్నాము, అన్నీ చూడాలనుకుంటున్నాం అన్న వాళ్ళకైతే ఫిషింగ్ హార్బర్కి కూడా రండి. కాసేపు ఇక్కడ గడిపి వెళ్ళొచ్చు, చూడొచ్చు మనం కూడా. అగో వీటన్నింటి లంగర్ వేసేసి ఉంచారనమాట. ఇవి మళ్ళీ రేపు యూజ్ చేస్తారు. ఇవాళ మార్నింగే వచ్చినట్టుంది, మళ్ళీ సాయంత్రానికో లేకపోతే రేపటికో తీసుకెళ్తారనమాట. ఇగో ఇవన్నీ వలలండి, ఎంత పెద్ద. ఇవి చాలా వెయిట్ ఉంటాయి కూడా. మనం చూడడానికి ఆ నెట్టే కదా చాలా లైట్ వెయిట్ ఉంటుందని అనుకుంటాం, కానీ చాలా బరువు ఉంటాయి. అమ్మో అసలు కదపలేకపోతున్నాము. ఇవి మళ్ళీ రఫ్గా ఉంటాయండి, మనం చేతి స్మూత్ లాగా అనిపిస్తాయి కానీ చెయ్యిలా పెట్టినా కోసుకుపోతుంది, అంత ఇదిగా అనమాట. ఇంకా చేపలు పడాలి కదా అందులో, చిన్న చేపలు, పెద్ద చేపలు, పెద్ద పెద్ద చేపలు, కోణం లాంటి ఫిషెస్ ఇంత ఉంటాయి కదా, అవి 10 కేజీల పైనే ఉంటుంది, అది తక్కువలో ఉండవు. అలాంటి ఫిషెస్కి పెద్ద పెద్ద వలలు ఉంటాయి. నార్మల్ సముద్రం చేపలు ఉంటాయి కదా, చిన్న చేపలు, అలాంటి వాటికి ఇలాంటి నెట్స్ వాడతారు అనమాట. ఇవి లక్షల్లో ఖరీదు ఉంటాయండి. అందరూ అనుకుంటారు నెట్లు చాలా తక్కువ రేట్ ఏమో, అవి ఏదో సున్నితంగా ఉంటాయని. అవి చాలా హార్డ్గా ఉంటాయి. దాంతోపాటుగా లక్షల ఖర్చు అవుతుందంట. వీటిని తయారు చేయించడమే ఒక ఆర్ట్ అది. అలా వీళ్ళు తయారు చేయించుకుని అదే జీవనాధారంగా ప్రాణాలని పనంగా పెట్టి వెళ్తారండి. నిజంగా అమ్మో, నాకు ఒక్క నిమిషం ఆ ఒడ్డున అలా నుంచుని చూస్తేనే సముద్రం భయం వేస్తుంది. హాయిగా అనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుందని అనుకుంటాం, కానీ ప్రయాణము ఆ పడవలు అలా ఊగుతుంటే అసలు ఎలా ఉంటారో. కొన్ని రోజుల పాటు, ఒకరోజు వెళ్ళి వేటకొచ్చేయడం ఒకటైతే, కొన్ని రోజులండి 15 రోజులు, నెల రోజులు సముద్రంలోనే ఉంటారు. కొంతమంది ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి శ్రీలంక చెప్తారండి, ఇక్కడ కనుక్కుంటే డీటెయిల్స్ 30-32 కిలోమీటర్లో శ్రీలంక అట ఇక్కడ నుంచి. ఇక మనకి ధనుష్కోడి కావాలంటే ఇటు నుంచి 16 కిలోమీటర్లు వెళ్తే వస్తుంది. ఈ స్ట్రైట్ ఇంకా మన బార్డర్, మన లిమిట్స్ ఎక్కడి వరకు ఉన్నాయి అక్కడి వరకు వెళ్ళి వీళ్ళు వేట ముగించుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఇప్పుడు ఇందాక నేను వచ్చినప్పుడు స్టార్ట్ అయ్యారు, అగోండి వాళ్ళు అటు వెళ్తున్నారు చూసారా, మేము వచ్చినప్పుడు స్టార్ట్ అయ్యారు, అక్కడ దాకా వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ లంగర్ వేసేసి అక్కడ వాళ్ళు ఇంకా మొదలు పెడతారనమాట ఫిషింగ్ అనేది. సో ఎన్ని చేపలు వస్తే అన్నీ మార్నింగ్ ఇక్కడ చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. అయితే కొన్ని వార్తలు విన్నప్పుడు నాకు చాలా భయం వేసేది. ఇలా రామేశ్వరం జాలర్లు పలానా చోటకి వెళ్ళారు, పలానా ఇదని. ఒక్కొక్కసారి ఏమైనా తుఫాన్లు ఇలాంటివి ఏమైనా వస్తున్నాయి, వరదలు వచ్చే అవకాశం ఉంది అంటే, వర్షం ఎక్కువ పడే అవకాశం ఉందంటే
1వ నెంబర్ 2వ నెంబర్ 3వ నెంబర్ అని చెప్పి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు కదా, అసలు వేటకే వెళ్ళొద్దని చెప్పి ఒక హెచ్చరిక అనేది జారీ చేస్తారు. అంటే పాపం వీళ్ళకి ఇదే జీవనాధారం కదండి, బయటకు వెళ్ళి వేరే పనులు చేసుకుని అలా బతకలేరు, కుటుంబంగా ఆధారపడిపోయి ఉన్నారు కాబట్టి. ఇక్కడి నుంచి చూడండి, ఇవన్నీ బోట్లే, అవన్నీ ఇల్లులు, చెట్ల మధ్యలో ఇల్లులు అవన్నీ కూడా. ఇప్పుడు మధ్యాహ్నం అయింది టైము, అందుకనే అందరూ భోజనం వేళకి వెళ్ళిపోయారు, రెస్ట్ తీసుకునే టైం అనమాట. మీకు ఒక బోట్ చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. ఇదిగో ఇదే బోట్, తంగచ్చి మాదం ఫిషింగ్ హార్బర్ ఇది. ఈ బోటు ఇంతకు ముందంటే చెక్కలతో వాటితో తయారు చేసేవాళ్ళు, ఇప్పుడంతా కూడా ఫైబర్తోనే చేస్తారు. అంటే అలవ ఒక తేలాలి కదా అందులో, దాంతో ఇట్లా నీట్గా మళ్ళీ కలర్స్ కూడా వేస్తారు, చాలా అందంగా అలంకరిస్తారు కొంతమంది అయితే బోట్స్ని. ఇందులో దగ్గర ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 వలలు ఉన్నాయి, తెరల్లాగా పెట్టుకున్నారు, తెడ్డులు ఉన్నాయి. లైక్ ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఒకటేమో లైట్ అండి, నైట్ టైం వెళ్ళిపోతారు కదా, లైట్ ఒకటి ఉంటుంది దానికి. అలాగే ఈ సర్కిల్ లాగా మీకు కనపడుతుంది చూసారా, ఒకటేమో రాడర్ లాగా ఉంటాయి, అంటే ఇండికేషన్ సిగ్నల్స్ అందడానికని ఒకటి కొన్నిటికి పెడతారు. ఇంకొకటి ఏంటంటే ఈ వలలో అందులో వేసిన తర్వాత బరువు ఎక్కువ ఉంటాయి కదా, మనుషులు లాగలేరు వాటిని, అందుకే దానికి చుట్టి ఆ మెషిన్ అనేది ఇట్లా ఆన్ చేస్తారు. అది ఇలా చుట్టుకోవడం అలా వలనంతా దగ్గరికి చేసి ఇంకా లాస్ట్గా ఒక 4-5 ఉన్నప్పుడు అది తీసుకొచ్చి ఇలా పడవలో పెట్టేస్తారనమాట. అలా టెక్నాలజీ పెరుగుతుంది కదా, వీళ్ళకి కూడా కొంచెం పని సులువు అయ్యే విధంగా, అదే అందరికీ ఉపయోగపడాలి కదా టెక్నాలజీ అనేది. ఇంతకు ముందంటే చాలా కష్టపడేవాళ్ళు, అది మనిషి కష్టం మీదే ఉండేది అంతా కూడా. 4-5 నెల రోజుల పాటు అలా ఉండిపోయేవాళ్ళు సముద్రంలో. కానీ ఇప్పుడు అలా కాదు, టెక్నాలజీ పెరిగింది, రకరకాల వినూత్నంగా ఇన్నోవేటివ్గా ఆలోచించి కొత్త పరికరాలు కనిపెడుతున్నారు. వాటితోటి ఇలా జాలర్లు వెళ్ళి చేపలు పట్టుకుని వచ్చి దాని ద్వారా వచ్చే డబ్బులతోనే వాళ్ళు ఇల్లు గడవటం ఇవన్నీ చూస్తామన్నమాట. మనం ఇక్కడ ఒక పెద్ద వ్యవస్థే ఉందండి. అక్కడ చూసారా, పెద్ద షిప్ వచ్చి అక్కడ ఆగిపోయింది. ఇంక ప్రస్తుతానికైతే అది అలా హోల్డ్లో పడిపోయింది, కింద ఇసుకలో కూరుకుపోయింది. అంటే అది కనీసం కదల్చడానికి కూడా ఎవరికి అంత అవకాశం ఉండదు. అందులో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ నీళ్ళల్లో కూడా రంగు డిఫరెన్స్ కనిపిస్తుంది చూసారా, లోతు ఎక్కువ ఉన్నప్పుడు మనకి డార్క్ కలర్ కనపడుతుందంట సముద్రము, కొంచెం లోతు తక్కువ ఉండి ఇసుక తెన్ను ఉంది అని అన్నప్పుడు ఇలా లైట్ కలర్లో మనకు కనిపిస్తుంది. అందుకే ఆ డిఫరెన్స్ మనం గమనించవచ్చు ఇక్కడ. ఇదంటే బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, మనకి చాలా క్లియర్ విజువల్ ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ శ్రీలంకకి మనకి మధ్యలో ఉండేవంటివే కదా, అలా ఇక్కడ నుంచి పూర్తిగా లైన్ అంతా కనిపిస్తుంది చూసారా, అక్కడ చివర ఫ్యాన్స్. బోటు నడపడం అనేది చాలా కష్టమైన పని అంటండి. ఇది కనుక్కున్నాం మేము, ఎలా అంటే వీటికి చాలా టెక్నిక్స్ తెలియాలి. అంటే కొంతమంది ఏంటంటే ఆ వంశపారంపర్యంగా వాళ్ళ కుటుంబం, ఇప్పుడు తండ్రి వేటకు వెళ్ళారనుకోండి, ఒక ఏజ్ వచ్చాక వాళ్ళ పిల్లల్ని కూడా అలా తీసుకువెళ్ళడం, వాళ్ళ జనరేషన్స్ ఇలా వీటి మీద ఆధారపడి ఉంటారు. అదే అడిగితే చెప్పారు, నడపడం అనేది చాలా టెక్నిక్తో కూడుకున్నది, మామూలుగా ఏదో కార్ నడిపినట్టుగా, బస్సు నడిపినట్టుగా, లేకపోతే బైక్ నడిపినట్టుగా కాదు, ఇది చాలా కష్టం అన్నారు. ఏంటంటే ఒక డ్రైవ్ చేయడానికి అంటే బోట్ అటు తిరగాలి ఇటు తిరగాలి కదా, మనకి సర్కిల్ వెళ్ళాలన్నా లేకపోతే ఇటువైపు రూట్ మార్చాలన్నా కూడా రైట్కి తిరిగితే రైట్కి వెళ్తాం మనం, మామూలుగా లెఫ్ట్ అనుకుంటే లెఫ్ట్. కానీ ఇలా కాదు, ఇక్కడ రైట్కి కనుక టర్న్ చేస్తే హ్యాండిల్ని లెఫ్ట్కి వెళ్తుందట పడవ, లేదు మనం లెఫ్ట్కి కానీ తిప్పితే రైట్కి వెళ్తుందట. ఈ టెక్నిక్ తెలుసుకోకపోతే చాలా కష్టం అని అంటున్నారండి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఉదాహరణకి నేను కొన్ని చెప్తున్నాను, ఇందాక అడిగితే ఒకళ్ళు చెప్పారనమాట, ఇలా ఉంటాయి, కష్టమైన పని. అందులో ఏంటంటే అలలకి ఊగుతుంది కదా, మామూలు లాంటి వాళ్ళు ఏదో ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే కడుపులో తిప్పుతుంది, వామిటింగ్స్ అయిపోతాయి. మేము యాక్చువల్లీ అడిగాం, ఒక బోట్లో ఫిషింగ్ చేసేటప్పుడు కొంచెం ఒక 1-2 గంటలు వెళ్ళొచ్చా అంటే, వెళ్ళొచ్చు బాగానే ఉంటుంది కానీ ఉండలేరు మీరు, 1/2 గంట వరకు బాగుంటుంది, 1/2 గంట నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ఊగటం వల్ల ఏంటంటే కడుపులో తిప్పటం కానీ మనకు అలవాటు ఉండదు కదా ఆ వాతావరణం, అందులో ఒక పక్క భయం వేస్తుంది, నీళ్లు కదా అవి ఎక్కడ ముంచేస్తుందో అని చెప్పి. సో ఇలాంటివి చాలా ఉంటాయండి. అలాగే ఇప్పుడంటే మనం ఒడ్డు దగ్గర ఉన్నామండి, కొంచెం ఆల్మోస్ట్ ఒడ్డు దగ్గర ఉన్నాం. కొంచెం ఇప్పుడు వేటకు వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ దాకా వెళ్ళిపోయారు చూసారా. అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి ఒక ఇండికేషన్ వస్తుందట, చేపలు ఎక్కడ పడతాయి, చేపలు ఎక్కడెక్కడ ఉంటాయి అనేది తెలుస్తుందంట. ఎట్లా తెలుస్తుంది, పైకి ఏమైనా కనపడతాయి అంటే కాదంట, చేపలు అక్కడ ఉన్నాయన్న ఇండికేషన్ అంటే నీళ్లు కొంచెం నల్లగా మారిపోతాయంట అక్కడ. కొంచెం ఇప్పుడు నార్మల్గా ఉన్నదాని కలర్కి దానికి డిఫరెన్స్ ఉంటుంది. మీకు నేను ఒకసారి డ్రోన్ విజువల్ చూపిస్తాను, కొంచెం డిఫరెన్స్లా కనబడుతుంది మనకి కలర్లో కూడా. వీళ్ళు ఎక్కడైతే ఆగుతున్నారో, ఇందాక వెళ్ళిన బోట్ అక్కడ ఆగింది చూస్తే కొంచెం నలుపు రంగుగా ఉంది, ఏంటంటే అక్కడ చేపలు ఉన్నాయని గుర్తంట వీళ్ళకి. వెళ్ళి అక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్లో వలేస్తారు, వల తీసిన తర్వాత చక్కగా చేపలు పడతాయంట అందులో. భలే అది చెప్తున్నాను కదా, టెక్నాలజీ పెరిగింది, అలాగే మనిషి ఆలోచన విధానం పెరిగింది. ఇంకా తనను తాను పెంపొందించుకోవటానికి, ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక మెసేజ్ ఇవ్వడానికి చాలా మైండ్ పెట్టి ఆలోచించి కొత్త విషయాలు కనిపెడుతూ ఉంటారు. అందులో ఇవి కూడా వాళ్ళకు కూడా చాలా అవసరం లేండి, ఎందుకంటే అన్ని రోజులు పాపం కష్టపడి నీళ్ళల్లోనే ఉంటారు కదా. సో వాళ్ళకి అదే జీవనాధారం కాబట్టి దానిలోనే ఇంకా కొత్తగా ఏం చేయొచ్చు, సులువుగా పని అయిపోయే విధంగా ఎలా చేయొచ్చు అనేది చూస్తారు. కానీ ఇది చాలా కష్టమైన పని. ఆ బోటుకి కనపడుతుంది చూడండి కింద ఆ ఫ్యాన్ లాగా, ఆ ఫ్యాన్ అది తిరుగుతూ ఉంటే ఇంకా అట్లా ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. అక్కడ కనిపిస్తుంది చూసారా.
ఇంత ఫైబర్తో చేసిన బోటే. ఆ కిందకి కనిపిస్తుంది చూడండి, లంగర్ వేశారు దీనికి అటువైపు ఇటువైపు, అందుకే అలా స్టేబుల్గా. ఆ ఫ్యాన్లా ఉంది కదా కనిపిస్తుంది చూసారా, అది అలా మూవ్ అవుతున్న కొద్దీ ముందుకెళ్తూ ఉంటుంది. అగో స్టీరింగ్ అంటే ఏంటి అని అనుకుంటున్నారు కదా, చెప్పా కదా రైట్ అంటే లెఫ్ట్కి వెళ్తుంది, లెఫ్ట్కి తిప్పి రైట్కి వెళ్తుంది. అది ఎటు మూవ్ అయితే పడవ అటు తీసుకెళ్తుంది అనమాట. అన్ని సుంకాను బల్లా అంటారట, కనుక్కున్నాం ఈ విషయం కూడా. కానీ నాకైతే ఒకసారి ఎక్కాలని ఉంది బోటు, కానీ భయమే నాకు నీళ్ళంటే. మామూలుగా ఓకే, కానీ సముద్రం దగ్గర అలా మధ్యలోకి వెళ్ళినప్పుడు భయపడతాం. చూద్దాం, ఎప్పుడైనా అవకాశం వస్తే ట్రై చేద్దాం.